కంగ్రాచులేషన్స్ అండి. మీకు మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. అబ్బా! మళ్ళీ ఆడపిల్ల. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. మళ్ళీ ఆడపిల్ల అంటే చాలా కష్టమైపోద్ది. ఎవరికైనా ఇచ్చేద్దామా? వద్దులే. మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. తలో గెంజో తాగి ఉన్న కారమన్నమే తిని ఎలాగోలాగా మనమే పెంచుకుందాం. అమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ ఆ స్కూల్కి వెళ్తున్నారమ్మా. నేను కూడా వెళ్తానమ్మా ఆ స్కూల్కి. ఈ స్కూల్లో అయితే చదువుతో పాటు ఒక పూటైనా నీకు తిండి దొరుకుతుంది తల్లి. అందుకే నిన్నిందులో చేర్చానమ్మా. ఏమే ఫైమా, చూసావా కొత్త బట్టలు? ఈరోజు పండగ కదా, మా నాన్న కొత్త బట్టలు కొనిపించాడు. మా అమ్మ చాలా స్వీట్స్ చేసింది. సరే నేను ఇక వెళ్తాను. అమ్మా, ఈరోజు పండగ కదా, మా ఫ్రెండ్స్ అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. మళ్ళీ నాకే లేవమ్మా. నాకు కూడా కొని అమ్మా కొత్త బట్టలు. చూడమ్మా, మన బతుకులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉండాల్సి వస్తుంది. అలాంటిది మనం పండగ ఎలా చేసుకోగలం తల్లి? మనలాంటి వాళ్ళకి పండగ ఎందుకు తల్లి? ఏ అమ్మాయి, ఫోటో తీస్తుంటే అడ్డంగా వస్తావు? సెన్స్ లేదా? అయినా వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, నువ్వెలా ఉన్నావు చూడు. వెళ్ళు, పక్కెళ్ళు. అందరూ నా రంగు చూసి ఎగతాళి చేస్తున్నారు. నా రంగు వల్ల నా కుటుంబాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. ఛా! అసలు నేను పుట్టకుంటే బాగుండేది. ఏంటమ్మా, ఇంటద్దు కట్టకుండా 3 నెలలు అయింది. ఈరోజు ఎలాగైనా సరే ఇంటద్దు కట్టాల్సిందే. అయ్యా, ఏం లేదయ్యా, 2-3 నెలల నుండి ఇబ్బందిగా ఉందయ్యా. ఒక్క 2-3 రోజులు గడివివ్వండి అయ్యా. అదంతా అనవసరం అమ్మా. నా ఇంటద్దు నాకు కట్టి అప్పుడు ఇంట్లో ఉండండి. ఇప్పుడు ఇంటద్దు కట్టకుంటే ఇంటికి తాళం వేసేస్తా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఈ 4 ఆడపిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? అయ్యా, మీరేమైపోతే నాకేంటమ్మా? నాకు కావాల్సింది అద్దె డబ్బులు. నా అద్దె డబ్బులు నాకు కట్టి ఇంట్లో ఉండండి, లేదంటే బయటికి పోండి. ఫైమా, ఇలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి ఫైమా. ఆ సొంత ఇంట్లోనే నా ఆఖరి ఊపిరి వదిలేయాలని ఈ పిచ్చి తల్లి కోరిక తీరుస్తావా తల్లి? అయ్యో, ఏం మాటలమ్మా ఇవి? నేను ఖచ్చితంగా తీరుస్తానమ్మా. ఏ ఫైమా, మనకి పటా షో నుంచి కాల్ వచ్చింది. రేపు మన కాలేజ్ నుంచి మనందరం వెళ్తున్నాం. మాట్లాడుకుందాం రా. సెటప్ వచ్చే కంటే ముందుగా మా సందీప్ని కాలేజ్ బీకాం వర్క్ తరపు నుంచి రాబోతున్న 4 స్టాండ్ అప్. మా కాకరకాయ 10, బెండకాయ 20, ఆలుగడ్డ 60. కాకరకాయ ఎంత ఉంది నాకు చెప్పేస్తుందా? అన్న, ఆ ఫైమ్ అనే అమ్మాయిని చూసారా ఎంత బాగా చేస్తుందో? ఒక్క ఛాన్స్ సెగ్మెంట్లో అమ్మాయికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా. నా పేరు ఫైమా అండి. నేను దోమకొండ నుంచి వచ్చాను. నేను ఒక్క ఛాన్స్ లో సెలెక్ట్ అయ్యాను. ఈ రోజు మీ అందరి ముందు పర్ఫామ్ చేయబోతున్నాను. అమ్మా, శ్రీము కక్క చూసినవా? మా ఆయన ఎంత బాగా నొత్తుతుండో. చూసారు కదా, ఫహిమా కూడా ఇలాగే మీలాగా స్టూడెంట్స్ నుంచి వచ్చి ఆట ఆడుకుందాం రా అని ఒక రౌండ్ ఆడి ఫుల్ టాలెంట్ చూపించి గట్టిగా చెప్పండి. హలో ఫైమా, ఇంకా పటా షో ఆపేస్తున్నాం. నువ్వేం బాధపడకు. ఇంకేమైనా కామెడీ షోస్ వస్తే నీకు తప్పకుండా కాల్ చేస్తా. పట్టా షో ఆగిపోయిందా? నేను మా ఊరికి
తిరిగి వెళ్ళిపోవాలా? అంటే నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయా? నన్ను నేను నిరూపించుకోవడానికి మంచి స్టేజ్ దొరికిందనుకుంటే మళ్ళీ నా జీవితం మొదటికొచ్చిందేంటి? ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఏ ఫైమా, ఏంటే కొన్ని రోజులు టీవీలో కనిపించావు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసావు? ఏ తీసేసారా? అయినా మీలాంటి వాళ్ళకి ఎందుకే ఈ టీవీ షోలు ఇవన్నీ? కల్లోలం నీలో కోలో లోతుల్లో ఏలిలో ఎద కొలగుల్లో. హలో ఫైమా, మేము జబర్దస్త్ షో నుంచి కాల్ చేస్తున్నాం. మిమ్మల్ని జబర్దస్త్లో కంటెస్టెంట్గా అనుకుంటున్నాం. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఒసేయ్ కోతి మొఖందానా, నీ చెత్త నా ఇంట్లోకి వచ్చిన చెత్త మొఖందానా, చెత్త దియవే చెత్త దియవే చెత్త దియవే చెత్త దియవే చెత్త దియవే. ఆడలేదు గొడవలోకి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మర్యాద ఏంటంటే నీకెవరిస్తారా మర్యాద? యు బ్లడీ సింబ్డి ఆడోడా 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 రారా వచ్చాడమ్మ ఆడక్క ఆడక్క రోజా ఏమ్మా నన్ను కొట్టిండవు, ఇగో ఇక నన్ను ఎత్తి పీకిండు. మాస్ మహారాణి వన్ ఉమెన్ షో అసలు One woman show, you have really taken the full skit. Faima, you're an excellent actress. నా జీవితం ఇప్పుడు సంతోషంగా ఉండడానికి పటాస్ ప్రాణం పోస్తే జబర్దస్త్ పునర్జన్మనిచ్చింది. అలాగే నాకు జన్మించిన అమ్మ కోసం ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాను. అమ్మ కల ఎలా అయినా నెరవేర్చాలి. ఏం ఫైమా అలా ఉన్నావు? పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదమ్మా, ఇల్లు కొనాలనుకుంటున్నా, డబ్బులేమో ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు, అదే ఆలోచిస్తున్నా. ఫైమా, మీ ఇంటికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో అమ్మా, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. అమ్మా, మనందరి కోసం ఇల్లు కొన్నాను. సొంత ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. నీకు నేనున్నానమ్మా. గారం రాను. చిన్నప్పుడు ఆడపిల్లని వద్దనుకున్నా, కానీ ఈ నాన్నకే నాన్నవైపోయావురా. నిన్ను ఇంట్లో పెట్టుకోవడానికే బరువు అనుకున్నాను రా, కానీ ఇప్పుడు మన కుటుంబ భారాన్ని నువ్వు మోస్తున్నా. ముझे మాఫ్ కర్ దో బేటా.
ఆర్టిస్ట్గా రాణించడం చాలా కష్టం. అందులోనూ ఆడపిల్ల ఆర్టిస్ట్గా రాణించడం కత్తి మీద సామే. అన్నిటినీ ఎదుర్కొని ఆడపిల్ల జీవితం వంట గదికో తల్లి పాత్రకో అంకితం కాకూడదు. వాళ్ళల్లో ఉండే టాలెంట్ని గుర్తించి అవకాశం ఇస్తే ఎంతటి కష్టాన్నైనా ఒంటి చేత్తో ఓడించే ఆది పరాశక్తి ఆడదంటే. ఆడవారిలో దాగున్న ప్రతిభని ప్రోత్సహించండి. ఆడవారు దేనిలోనూ తక్కువ కాదని నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.